సో హాయ్ ఫ్రెండ్స్, సిలబస్ వచ్చేసరికి ఇది డిప్లొమా లెవెల్ ఉంది. మామూలుగా ఫార్మసిస్ట్ పోస్టులు పడ్డాయి కదా, సో వాటిలో నుంచి ఎవరైతే ప్రిపరేషన్కి స్టార్ట్ చేశారో అది ఫార్మసిస్ట్ పోస్టులకి దాంట్లో సిలబస్ ఇది. సో నేను కూడా స్టార్ట్ చేస్తున్నాను. సో ఈరోజు టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి ప్రిస్క్రిప్షన్ అన్నమాట. సో ప్రిస్క్రిప్షన్లో లాటిన్ టర్మ్స్ అండ్ ఇన్కంపాటబిలిటీ ఇన్ ప్రిస్క్రిప్షన్, ఫిజికల్, కెమికల్ అండ్ థెరపటిక్, ఈ టాపిక్ గురించి చూద్దాం ఒకసారి. సో ఇందులో ప్రిస్క్రిప్షన్ నేను నోట్స్ అనేది ఒకసారి రాసుకున్నాను. ప్రిస్క్రిప్షన్ అంటే మామూలుగా మనము హాస్పిటల్కి వెళ్తాం కదా, హెల్త్ బాగాలేనప్పుడు. సో డాక్టర్ దగ్గర మెడిసిన్ తీసుకున్నప్పుడు డాక్టర్స్ ఒక ప్రిస్క్రిప్షన్ పైన మనకు అడ్వైస్ చేస్తారు. ఏంటి అంటే ఆ మెడిసిన్స్ అనేవి మనం తీసుకెళ్ళి ఫార్మసిస్ట్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ అనేది తీసుకుంటాం. కానీ మనకు అర్థం కాని లాంగ్వేజ్లో ఇంతకుముందు లాటిన్లో వాళ్ళు ప్రిస్క్రిప్షన్ అనేవి సింపుల్ టర్మ్లో రాసేటోళ్ళు. అంటే మొత్తం కాకుండా జస్ట్ నార్మల్ వర్డ్స్, అంటే వాళ్ళకు అర్థమయ్యే రేంజ్లో వాళ్ళు రాస్తారు. సో దాంట్లో నుంచి కొన్ని ఇంపార్టెంట్, అంటే క్యూఎస్ అంటే ఏంటిది, క్వాంటిటీ, సఫిషియెంట్, అలా నేను కొన్ని టర్మ్స్ అనేది చెప్తాను. సో ద అడ్వైస్ ఆన్ ద ప్రిస్క్రిప్షన్ హోరా సో మెనీ మీన్స్ అంటే ఏంటిది అంటే ఎట్ బెడ్ టైమ్ అన్నమాట. హోరా సెమిని అంటే ఎట్ బెడ్ టైమ్. అండ్ క్యూఎస్ అంటే ఏంటిది, సఫిషియెంట్ క్వాంటిటీ, మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంతే క్వాంటిటీలో ఉండేదానిని క్యూఎస్ అని అంటారు. అండ్ బీడీ అంటే ఏం లేదు, ట్వైస్ డైలీ, అంటే రోజుకి 2 సార్లు వేసుకునే దాన్ని బీడీ అంటారు. అంటే బెడ్, మార్నింగ్ టైం అండ్ ఈవినింగ్ టైం, అంటే ఈ 2 టైమ్స్ని మనం బీడీ అని అంటాం. లాటిన్ టర్మ్లో మౌత్ వాష్ అంటే కొలిట్రియం అంటే మౌత్ వాష్ అని అంటారు. కొలీరియం అంటే ఐ వాష్. అండ్ దీంట్లో చూడండి, కొలినోరియం అంటే నోస్ వాష్. ఇవన్నీ సేమ్, అంటే సీతో స్టార్ట్ అవుతున్నాయి. సో ఇవన్నీ 3 ఒకే దగ్గర నేను రాశాను. మౌత్ వాష్ అంటే కొలిటేరియం, అండ్ ఐ వాష్ అంటే కొలీరియం, అండ్ నోస్ వాష్ అంటే కొలీరియం. అంటే ఇవి 3, కొలిటేరియం అనేది మౌత్ వాష్కి యూజ్ చేశారు, కొలీరియం అనేది ఐ వాష్కి, అండ్ కొలినోరియం అనేది నోస్ వాష్, అంటే నోస్ రిలేటెడ్ ఉండే వాష్ చేసే వాటిని కొలినేరియం అని రాశారు. అండ్ కోచ్లర్ మ్యాగ్నమ్ మీన్స్ అంటే 1 టేబుల్ స్పూన్ ఫుల్. అండ్ ఆల్టర్నేస్ హోరిస్ మీన్స్ అంటే ఎవ్రీ 2 hours. ఆల్టర్ అంటే ఏంటి అంటే ఆల్టర్ అంటే ఆల్టర్నేట్గా అని మనం చెప్తుంటాం కదా. సో ఆల్టర్నేస్ హోరిస్ మీన్స్ ఎవ్రీ 2 hours. అండ్ ప్రైమో మానే అంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ప్రైమో అంటే మార్నింగ్, అంటే ఫస్ట్, ప్రైమర్ అంటాం కదా, అంటే మొదట, అంటే ఫస్ట్. మనే అంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్, లేవగానే వేసుకునేదాన్ని ప్రైమో మనే అంటారు. అండ్ అడెంట్ ఈస్ ద అబ్రివేషన్ ఏంటి అంటే టు బి యాడెడ్. అడెంట్ అంటే ఏంటి, అబ్రివేషన్ ఫర్ టు బి యాడెడ్. సుమండస్ మీనింగ్ టు బి టేకెన్. సుమండస్ అంటే ఏంటి, టు బి టేకెన్. అండ్ అరిస్టిలే ఈజ్ ద లాటిన్ టర్మ్ ఫర్ ఇయర్ డ్రాప్. అరిస్టిల్లే అంటే ఇస్ ద లాటిన్ టర్మ్ ఫర్ ఇయర్ డ్రాప్ మెడిసిన్స్ ఉంటాయి కదా, వాటిను అరిస్టిలియే అంటారు. అండ్ ఇంటర్సైబోస్ మీన్స్ బిట్వీన్ మీల్స్. అంటే ఇంటర్ అంటే ఏంటది, మిడిల్ అంటే 2 times వేసుకుంటారు, అంటే మిడిల్ అంటే మీల్స్కి మధ్యలో వేసుకునే వాటిని ఏంటంటే ఇంటర్సిబోస్ అంటారు. ప్రోడోసీ అంటే హ్యాజ్ ఏ డోసీ అంటే డోస్. సో ప్రోడోసీ అంటే ఏంటి అంటే హ్యాస్ ఏ డోస్. క్యూఐడి అని ఉంది చూడండి. క్యూఐడి అంటే క్యూ మీన్స్ 4 times. డి అంటే ఏంటిది, డేలో 4 times వేసుకునే వాటిని క్యూఐడి అంటారు. క్యూయోటిడై మీన్స్ అంటే డైలీ. క్యూయోటిడై మీన్స్ డైలీ. అండ్ మోడిక్టో అంటే ఏంటిది, హ్యాస్ ఏ డైరెక్టెడ్. మోడిక్టో మీన్స్ హ్యాస్ ఏ డైరెక్టెడ్. అండ్ ఎస్ఐ opposite means whenever
ఐ ఆపోజిట్ మీన్స్ అంటే వెన్ ఎవర్ నెసెసరీ, మనకు ఎప్పుడైతే కావాలనుకుంటామో అప్పుడు యూజ్ చేసే మెడిసిన్ని ఎస్ఐ అని అంటారు. అండ్ హోస్టస్ మీన్స్ అంటే ఏంటి అంటే ఏ సింగిల్ డోస్ మిక్చర్, అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ డోస్ కాకుండా సింగిల్గా ప్రిపరేషన్ చేస్తారు కదా, అట్లాంటి మెడిసిన్ని హోస్టస్ మీన్స్ అంటే సింగిల్ డోస్. ఇక్కడ ఆర్ఎక్స్ అని ఉంది చూడండి, ఆర్ఎక్స్ యూజ్ డొనేట్. ఆర్ఎక్స్ అంటే ఏంటిది? సూపర్ స్క్రిప్షన్. ఇది ప్రిస్క్రిప్షన్లోకి టాపిక్లోకి వస్తుంది. సో ఇక్కడ ఆర్ఎక్స్ అంటే ఏంటిది? సూపర్ స్క్రిప్షన్. ఇది ఆర్ఎక్స్ సింబల్ ఇలా ఎందుకు ఉంటుంది అని అంటే పేషెంట్కి ఏదైతే మెడిసిన్ మనం ఇస్తున్నామో ఆ ట్రీట్మెంట్ వల్ల పేషెంట్ తొందరగా రికవర్ కావాలి అనేసి మనం ఆర్ఎక్స్ సింబల్ అనేది ఫస్ట్ అంటే అప్పటి నుంచి స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో అప్పటి నుంచి ఆర్ఎక్స్ అనేది ఇలా కంటిన్యూస్గా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూడండి రిసిప్ మీన్స్, రిసిప్ అంటే ఏంటిది? యూ టేక్. రిసిప్ అంటే ఏంటి? మనం తీసుకుంటాం కదా, సో వాటిని రిసిప్ మీన్స్ అంటే యూ టేక్. అండ్ టేక్తో అంటే ఏంటిది? ఇది దేంట్లో వస్తుంది అంటే ఇది సూపర్ స్క్రిప్షన్లో వస్తుంది అనమాట. ఇక్కడ సూపర్ స్క్రిప్షన్ టాపిక్లోకి ఇవన్నీ వస్తాయి. అంటే ప్రిస్క్రిప్షన్లోకి ఆర్ఎక్స్ అంటే ఏంటి, అండ్ దాంట్లోనే టేక్తో అనేది లాటిన్ టర్మ్ అనేసి అంటారు. సో అది కూడా సూపర్ స్క్రిప్షన్ టాపిక్లోకి వచ్చేస్తుంది. అండ్ లాటిన్ టర్మ్ ఫర్ 3 times. టీఐడి అంటే ఏంటిది అంటే 3 times, డేలో 3 times వేసుకునే మెడిసిన్ని టీఐడి అని అంటారు. డేలో 1 డేలో 3 times అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ 3 times వేసుకునే మెడిసిన్ని ఏమంటారు? టీఐడి అంటారు. అండ్ లాటిన్ టర్మ్స్ ఆఫ్ ఎస్ఎస్. ఎస్ఎస్ అంటే ఏంటిది? హాఫ్. డేలో హాఫ్ వేసుకుంటాం కదా, సో హాఫ్. ఎస్ఎస్ అంటే ఏంటిది అంటే హాఫ్. అండ్ ఐ ప్రిపరేషన్ మెడిసిన్ని ఏమంటారు? ఆక్యూసెట్. ఆక్యూసెట్ అంటే ఐ ప్రిపరేషన్. అండ్ ఇక్కడ గ్యాలన్ సింబల్ ఏంటి అంటే సి. సి అంటే ఏంటిది? గ్యాలన్ సింబల్స్ అన్నమాట. అంటే ఇక్కడ ఓజెడ్ సింబల్ ఉంది చూడండి. ఓజెడ్ అంటే ఆన్స్. అంటే కొన్ని సింబల్స్ కూడా ఇస్తారు, ఇలా కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి, సో చూసుకోవాలి. ఓజెడ్ మీన్స్ ఆన్స్. అంటే సిబోస్ మీన్స్ బిఫోర్ మీల్స్. అంటే బిఫోర్. సిబోస్ అంటే మిల్స్. సో బిఫోర్ మీల్స్ అంటే ఇప్పుడు కొన్ని గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ ఉంటాయి కదా, సో వాటిని మనం బిఫోర్ ఫుడ్ రికమెండ్ చేస్తారు. ఎందుకు అని అంటే ఒక 1/2 hour తర్వాత బిఫోర్ వేసుకుంటే మన బాడీలో అనేది ఫుడ్ ఈజీగా డైజెషన్ అవుతుంది అండ్ ఎట్లాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావు అనేసి. సో యాంటాసిడ్ ట్యాబ్లెట్స్ అనేవి బిఫోర్ వేసుకోమంటారు. సో అట్లాంటి ట్యాబ్లెట్స్ని ఇక్కడ ఏమని మెన్షన్ చేశారు అని అంటే సిబోస్ అంటే బిఫోర్ మీల్స్ అనమాట. అండ్ పోస్ట్ సిబోస్ మీన్స్ ఆఫ్టర్ మీల్స్. అంటే ఫుడ్ కొన్ని ఉంటాయి కదండి, ఆఫ్టర్ ఫుడ్ తీసుకున్న తర్వాత కొన్ని మెడిసిన్స్ వేసుకుంటాం, అంటే యాంటీబయాటిక్. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీబయాటిక్స్ ఎందుకు మనం ఆఫ్టర్ ఫుడ్ వేసుకోవాలి అని అంటే మన బాడీలో ఫుడ్ తీసుకున్న తర్వాత యాంటీబయాటిక్ వేసుకుంటే మనకు ఎనర్జీ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ బిఫోర్ ఫుడ్ వేసుకుంటే కళ్ళు తిరిగే ఛాన్సెస్ అలా ఉంటుంది. సో దీనిని ఆఫ్టర్ ఫుడ్ అనేది రికమెండ్ చేస్తారు. యాంటీబయాటిక్ అంటే మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇది అన్నమాట. అండ్ పల్వీస్ అంటే ఇట్ మీన్స్ పౌడర్. చూడండి పల్వీస్ పీతో ఉంటుంది, సో పౌడర్. ఇలా కూడా గుర్తుపెట్టుకోండి, పల్వీస్ అంటే పౌడర్స్ అని. సో ఇందులో చూడండి డైరెక్షన్ ఆన్ ద ఫార్మసిస్ట్ ఫర్ ద ప్రిపరేషన్. డైరెక్షన్ ఇచ్చి సూపర్స్క్రిప్షన్ అంటే ఏంటిది? సబ్స్క్రిప్షన్ అంటే ఏంటిది అంటే ఇది పేషెంట్కి డైరెక్షన్ అనమాట. సూపర్స్క్రిప్షన్ అంటే ఆర్ఎక్స్. అండ్ ఇక్కడ సబ్స్క్రిప్షన్ అంటే ఏంటంటే ఇది పేషెంట్కి డైరెక్షన్ అన్నమాట, దాన్ని సబ్స్క్రిప్షన్ అంటారు. ఇన్స్క్రిప్షన్ మీన్స్ ఏంటి? ఇన్స్క్రిప్షన్ అంటే మనం మెడిసిన్స్ అనేవి అన్నీ రాస్తారు కదా, సో ఎంత డోస్, ఒక పేషెంట్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎంత డోస్ అనేసి ఉంటుంది కదా, సో వాటి అన్నిటినీ కలిపి ఇన్స్క్రిప్షన్ అంటారు. అంటే 2-3 మెడిసిన్స్ రాస్తారు కదా అవన్నీ.
is a part of prescription contain information regarding the name of drugs and amount of drugs. అంటే ఏమేం మెడిసిన్స్ అనేది వాడుతున్నారో ఏదేది ట్రీట్మెంట్కి యూజ్ అవుతుందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది కదా, సో వాటిని ఇన్స్క్రిప్షన్ అంటారు. అండ్ ఫైనలీ సిగ్నేచర్ అంటే ఏంటి, ఇది డైరెక్షన్ టు పేషెంట్. సో పేషెంట్కి డైరెక్షన్, దట్ ఈస్ సిగ్నేచర్ అనమాట. అండ్ హాస్టస్ ఈజ్ డిజైన్ టు డ్రాట్. హాస్టల్స్ అనేది డిజైన్ చేసి డ్రాట్. అండ్ పింట్ సింబల్ ఏంటిది, ఓ. ఇక్కడ పింట్ అంటే పి అనేసి చాలామంది పి అనుకున్నాం, కానీ పింట్ సింబల్ వచ్చేసరికి ఓ. అండ్ నెబులా మీన్స్ స్ప్రే సొల్యూషన్. నెబులా స్ప్రే అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఉంటాయి ఇట్లా స్ప్రే చేసి వేసుకునే మెడిసిన్స్, సో వాటిని నెబులా అనేసి అంటారు. అండ్ కోచిలర్ మ్యాగ్నమ్ అంటే ఏంటిది, సుమెండో ఈజ్ ద సుమెండో అనమాట. దీన్ని మనం డైసుమెండో అనేసి అంటారు. ఇక్కడ ఏ టేబుల్ స్పూన్ ఈజ్ టు బి టేకెన్ ట్వైస్ ఏ డే అంటే ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటారు కదా, వాటిని డైసుమెండో అని మీన్స్ ఏ టేబుల్ స్పూన్ ఈజ్ టు బి టేకెన్ ట్వైస్ ఏ డే, 2 సార్లు వేసుకుంటారు కదా, సో అది. గోటే మీన్స్ ఏంటిది, డ్రాప్. గోటే అంటే ఏం లేదండి, డ్రాప్. అండ్ పల్వీస్ కాన్స్పర్స్ డిజైన్ టు. ఇందాక పల్వీస్ అంటే ఏమని చెప్పాము, పౌడర్ అని చెప్పాను. ఇక్కడ పల్వీస్ కాన్స్పర్స్ డిజైన్ టు డస్టింగ్ పౌడర్. సో పల్వీస్ అనేది పౌడర్, కన్స్పెటర్స్ అంటే ఏంటిది, డస్టింగ్, DUSTING, డస్టింగ్ పౌడర్ అని అంటారు. సో లాటిన్ వర్డ్లో సినిస్టర్ మ్యాంట్ అంటే ఏంటిది, లెఫ్ట్ అనమాట. సో క్యాటాప్లాస్మా ఈజ్ రిలేటెడ్ టు పోల్టైస్. అండ్ ప్రిస్క్రిప్షన్ మీనింగ్ ఏంటి, సో ప్రిస్క్రిప్షన్ ఈజ్ ఏ రిటర్న్ ఆర్డర్ ఫ్రమ్ ఏ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. అంటే ఎవరికైతే ప్రిస్క్రిప్షన్ అంటే ఎవరైనా రాయవచ్చు, అంటే ఫర్ డాక్టర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ ఈజ్ ఏ రిటర్న్ ఆర్డర్ అంటే ఆర్డర్ వైజ్గా ఫ్రమ్ ఏ రిజిస్టర్గా ఉండాలి, మెడికల్ ప్రాక్టీస్లో రిజిస్టర్ అయి ఉండాలి. సో వాళ్ళు ప్రిస్క్రిప్షన్ చేయొచ్చు. 1 ఫ్లూయిడ్ డ్రాకమ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫ్లూయిడ్ అంటే ఏంటిది, సో ఇది 60 మినిమం. 1 ఫ్లూయిడ్ డ్రాచమ్ అంటే ఈజ్ ఈక్వల్ టు 60 మినిమం అనమాట. నెంబర్ ఆఫ్ ఫ్లూయిడ్ ఆన్స్ ప్రజెంట్ ఇన్ 1 pint. నెంబర్ ఆఫ్ ఫ్లూయిడ్ ఆన్స్ ప్రజెంట్ ఇన్ 1 pint ఈజ్ ఈక్వల్ టు 20. సో 1 pint అనేది నెంబర్ ఆఫ్ ఫ్లూయిడ్, 1 ఫ్లూయిడ్ అంటే 60 మినిమం నుండి నెంబర్ ఆఫ్ ఫ్లూయిడ్ ప్రజెంట్ ఇన్ 1 pint అంటే 20. 1 gallon కంటైన్ 160 ఫ్లూయిడ్ ounce. సో ఇది గుర్తుంచుకోవాలి, 1 gallon కంటైన్ 160 ఫ్లూయిడ్. ఇవి కొన్ని మనకు అర్థం కావు, సో ఇవి లాటిన్ టర్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, సో ఇవి నేర్చుకోవాలి. అండ్ గ్రెయిన్ సింబల్ GR. సో ఫస్ట్ గ్రెయిన్లో ఫస్ట్ 2 letters GR. 35 grain dissolved in 8 fluid ounce gives 1% weight by volume of solution. 35 grain dissolved in ఎన్ని ఫ్లూయిడ్స్లో, 8 ఫ్లూయిడ్లో ఈజ్ ఈక్వల్ టు 1% అనమాట. సో ఇది, సో ఇక్కడ నేను రాశాను చూడండి. 1 tablespoon ఈజ్ ఈక్వల్ టు 15 ml, 1 ఫ్లూయిడ్ ounce ఈజ్ ఈక్వల్ టు 30 ml. ఈ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో 1 tablespoon ఏంటి 15 ml అండ్ 1 ఫ్లూయిడ్ వచ్చేసరికి 30 ml. సో 2 tablespoon ఆర్ ప్రజెంట్ ఇన్ 1 ఫ్లూయిడ్ ounce అనేసి ఇలా అడుగుతారు. సో అట్లాంటి టైంలో ఇది చూసుకోవడం బెటర్. మన లాటిన్ టర్మ్స్ అంటే ఇన్ ద మార్నింగ్. సో ఇవి చిన్న లాటిన్ టర్మ్స్ అండి. సో ఇంతే దిస్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.